హాయ్ మై డియర్ పేరెంట్స్. సో కామన్గా ఆటిజం స్పెక్ట్రమ్లో ఉన్న పిల్లలకి ఓరల్ సెన్సిటివిటీస్ ఉంటాయి. అన్ని రకాల ఫుడ్స్ యాక్సెప్ట్ చేయలేరు. సో కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ మాత్రమే తినడం, సరిగ్గా నమలలేకపోవడం, సరిగ్గా మింగలేకపోవడం, ఎస్పెషలీ వెన్ కమింగ్ టు టిఫిన్స్, దోశ అవ్వచ్చు, చపాతీ అవ్వచ్చు, ఇవన్నీ బాగానే తింటూ ఉంటారు. బట్ రైస్కి వచ్చేసరికి తినడానికి ఇష్టపడరు. ఒక సైడ్ పాకెట్ చేసుకోవడం కానీ, నమలకుండా మింగేస్తూ ఉండడం కానీ, ఇలాంటి ఛాలెంజెస్ అన్నీ చూస్తూ ఉంటారు. సో దీనికి మరి ఎలాగో కొన్ని ఫుడ్ తినట్లేదు అని చెప్పేసి ఫుడ్ అవాయిడ్ చేయడం సొల్యూషన్ కాదు. ఇది గతంలో మనం చాలా వీడియోస్లో మాట్లాడుకున్నాం. దీనికి ఎస్పెషలీ వీ హ్యావ్ టు వర్క్ త్రూ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ ఓరల్ ప్లేస్మెంట్ థెరపీ ఎవరు చేయాలి అని అంటే కనుక, ఎవరైతే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీలో ట్రైనింగ్ తీసుకున్నారో, సర్టిఫైడ్ అయ్యారో వాళ్ళు మాత్రమే చేయాలి. చాలామంది మదర్స్ ఎస్పెషల్లీ చేసే తప్పు ఏంటంటే, ఏదైతే ఓరల్ ప్లేస్మెంట్ థెరపీలో మేము వాడతామో Z-Vibe అనేసి, ఇది ఇంట్లో కూడా పేరెంట్స్ వాడుతూ ఉంటారు. మదర్స్ కూడా వైబ్రేటరీ బ్రష్ మదర్స్ వాడొచ్చండి. ఏదైతే మనకి రకరకాల ఆన్లైన్ పోర్టల్స్లో దొరుకుతూ ఉంటాయి, వైబ్రేటరీ బ్రష్ అంటాం దాన్ని. ఓకే, దీన్ని మనము పిల్లలకి మదర్స్ వాడచ్చు. బట్ ఏదైతే Z-Vibe అని ఉంటుందో, ఇది కూడా కొంతమంది మదర్స్, మేము కూడా ఇంట్లో వర్క్ చేస్తే కిడ్కి తొందరగా ఇష్యూస్ సాల్వ్ అయిపోతాయి, మౌతింగ్ ఇష్యూస్ పోతాయి, ఫుడ్ ఇష్యూస్ పోతాయి అని చెప్పేసి ఇంట్లో ట్రై చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటివి చేయకూడదు. ఈ Z-Vibe అనేది మీరు ఎలా వాడాలో తెలియకుండా రాంగ్గా వాడడం వల్ల కూడా ఇంకా ఓరల్ ఇష్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. ఖచ్చితంగా Z-Vibe షుడ్ బి యూజ్డ్ బై ద ఓరల్ ప్లేస్మెంట్ థెరపిస్ట్ ఓన్లీ హూ గాట్ ట్రైన్డ్ అండ్ సర్టిఫైడ్. సో ఇంటి దగ్గర మదర్స్ Z-Vibe వాడడము అనేది చేయకూడదు. థ్యాంక్ యూ.